this session. Okay, Sweta garu, I'm sharing AWS Educate account first. So మనం ఇందులో టూ కోర్సెస్ ఉన్నాయి ఇందులో డిజిటల్లీ మనము చేయాల్సినవి. సో నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను కాబట్టి నో నీడ్ టు జాయిన్ AWS ఎడ్యుకేట్. ఫస్ట్ టైం ఉన్నప్పుడు మీరు జాయిన్ AWS ఎడ్యుకేట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ నేను అకౌంట్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. సో నేను లాగిన్ అవుతున్నాను AWS ఎడ్యుకేట్. ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే AWS క్లౌడ్ కంప్యూటింగ్ అని AWS లిటరసీ అని ఉంటుంది. సో లిటరసీ చేసిన తర్వాత నేను కెరీర్ పాత్వేస్ అని ఇక్కడ క్లిక్ చేయాల్సి. బ్యాడ్జెస్ ఆల్రెడీ నేను కంప్లీట్ చేశాను కాబట్టి ఇక్కడ చూడండి, ఈ లిటరసీ అనేది ఫస్ట్ మనం చేయాలి. దాని తర్వాత 101 క్లౌడ్ కంప్యూటింగ్. 101 క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మనది ఒక 2-4 మాడ్యూల్స్ యూ కెన్ కంప్లీట్. సో ఇక్కడ చూడండి, ఈ క్లౌడ్ లిటరసీలో మనకు మొత్తము 5 మాడ్యూల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ బేసిక్స్ టు స్టార్ట్ ద క్లౌడ్ కంప్యూటింగ్కి. ఇవన్నీ మనకు ఓవర్వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో నేను నేను ఇక్కడ ఈ క్లౌడ్ బేసిక్స్లో ఏంటంటే ఇంటర్నెట్ అంటే ఏంటిది ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను చూడండి. వన్ సెకండ్, నేను మళ్ళీ ఒకసారి స్టాప్ చేసి షేర్ చేస్తాను. సో ఫస్ట్ మాడ్యూల్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఫస్ట్ మాడ్యూల్ వల్ల బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ బేసిక్స్ అనేది ఉంటుంది. సో కొంతమంది ఇంకా స్టార్ట్ చేయలేదు బేసిక్స్ కూడా. సౌండ్ వినబడుతుంది క్లౌడ్ లిటరసీ బ్యాక్. సో స్టార్ట్. మనం ఈ సర్టిఫైడ్ డిజిటల్లీ సర్టిఫైడ్ కావాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ ఏదైనా ఒక చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. So computer basics. So click on yes. Let's begin mission 1. సో దీంట్లో వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది అంటే మీరు
ఎగ్జామ్ ఎలా రాయడానికి గైడ్లైన్స్ ఇస్తారు మా కోఆర్డినేటర్స్. వీ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో దీంట్లో మిషన్ 1లో మనకు 4 పార్ట్స్ ఉన్నవి ఇక్కడ. సో ఇంటర్నెట్ అంటే ఏంటిది, ఆ కేబుల్స్, వైఫై అంటే ఏంటిది, ప్యాకెట్స్ అండ్ రూటింగ్, రిలయబిలిటీ, తర్వాత హెచ్టిటిపి అంటే ఏంటిది, ప్రోటోకాల్స్, హెచ్టిఎంఎల్, వీటి మీద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ఇంటర్నెట్, బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్ అంటే ఏంటిది అనే దాని మీద ఎక్స్ప్లెనేషన్. జస్ట్ నేను ఒకసారి What is the internet? The internet is like a popular thing. Some satellites up there. I picture in my head with like waves of internet going to the phone. Somebody told me a cloud once. The internet is a lot like plumbing. It's always moving. Most people don't have any idea where the internet came from, and doesn't matter. They don't need to. It's sort of like asking who invented the ballpoint pen or the flush toilet or, the zipper. These are all things we just use every day, and we don't even think about the fact that one day somebody invented them. So the internet is just like that. Many, many years ago, in the early 1970s, my partner Bob Kahn and I began working on the design of what we now call the internet. It was a result of another, and it worked. Paul Barron. ఒక్కసారి నేను ఇక్కడ చెప్తాను జస్ట్. సో ఫస్ట్ వీళ్ళు ఏంటంటే కంప్యూటర్ బేసిక్స్లో ఇంటర్నెట్ బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్ మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఇక్కడ. ఫస్ట్ ఏంటిది, ఇంటర్నెట్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆర్పానెట్ అనే దగ్గర నుండి స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇంటర్నెట్ నేవీలో, యుఎస్ నేవీలో స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ఆర్పానెట్ అని చెప్పేవాళ్ళు వీటిని. ఆర్పానెట్ అంటే ఏంటిది మీ అందరికి తెలుసు కదా, అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అండ్ ఏజెన్సీ నెట్వర్క్. సో ఎక్కడ ఏ ఇయర్, ఇన్ 1970లో స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్డ్ నెట్వర్క్, ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్, వాటిని ఇంటర్నెట్ అంటాం. సో కనెక్టింగ్ టు అదర్ సిస్టమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే ఏంటిది, ఇంటర్నెట్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ప్యాకెట్ స్విచ్డ్. వీటి మీదనే మీ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడాల్సి ఉంటుంది. సో నేను ఆ వీడియోలో ఉన్న కొన్ని పాయింట్స్ అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెఫినేషన్. ఇంటర్నెట్ ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ ప్యాకెట్ స్విచ్ నెట్వర్క్. ఇది ఏంటిది డెఫినేషన్ ఆఫ్. సో ఫస్ట్ ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1970లో. సో దీని ఆయన తన పేరు ఏంటిది, బాబ్ అనే వ్యక్తి. సో తను యుఎస్ నావీలో ఫస్ట్ పేరు పెట్టాడు. దాని ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఈజ్ ఆర్పానెట్. సో ఎందుకు, ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ ఫర్ ది డిఫెన్స్ డిపార్ట్మెంట్, రైట్. సో వాటి కోసం అనేది ఫస్ట్ ఇంటర్నెట్ అనేది స్టార్ట్ చేశారు. సో జస్ట్ was trying to figure out how to build. సో దీంట్లో కూడా టైప్స్ ఆఫ్ ఉంటున్నాయి. సెంట్రలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్ ఉంటాయి. సెంట్రలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్ ఒకసారి వినండి.
a communication system that might actually survive a nuclear attack. So he had this idea of breaking messages up into blocks and sending them as fast as possible in every possible direction through the mesh network. So we built what eventually became a nationwide experimental packet network, and it worked. Is anybody in charge of the internet? The government controls it. Elves, obviously elves. The people who control the Wi-Fi, because then no Wi-Fi, no internet. T-Mobile, Xfinity, Bill Gates. Bill Gates. Bill Gates. Right? The honest answer is, well, nobody, and maybe another answer is everybody. The real answer is that the internet is made up of an incredibly large number of independently operated networks. What's interesting about the system is that it's fully distributed. There's no central control that's deciding how packets are routed or where pieces of network are built or even who interconnects with whom. These are all business decisions that are made independently by the operators. They are all motivated to assure that there is end-to-end connectivity of every part of the network, because the utility of the net is that any device can communicate with any other device, just like you want to be able to make phone calls to any other telephone in the world. There's nothing like this. సో మనకు దీంట్లో కూడా కొన్ని దేర్ ఆర్ 2 types ఆఫ్ నెట్వర్క్ సిస్టమ్స్ ఉండే, ఒకటి సెంట్రలైజ్డ్ అండ్ ఇంకోటి డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ సిస్టమ్స్. సో సెంట్రలైజ్డ్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఎంటైర్ నెట్వర్క్ విల్ బి కొలాప్స్డ్. సో దాన్ని ఓవర్కమ్ కానికి ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ ఉండడం వల్ల ఏంటిది, ఎక్కడైతే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఓన్లీ సర్టెన్ సిస్టమ్స్ నెట్వర్క్ మాత్రమే ఉంటుంది, నాట్ ఎంటైర్ సిస్టమ్స్. సో వాటి మీద కొంచెం డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్, ఈజీగానే ఉంటుంది. ఇది ఫస్ట్ వీడియోలో మీరు ఫస్ట్ మాడ్యూల్ అనేది చాలా సింపుల్ ఉంటుంది. జస్ట్ ఐల్ గో ఫర్ internet. So why not get to know it and use it? సో ఫస్ట్ దాంట్లో ఇంటర్నెట్ మీద బేసిక్స్ ఉంటుంది. ఆ బేసిక్స్ మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది టు గెట్ ద ఎగ్జామ్ ఆఫ్ ది క్లౌడ్ లిటరసీ. సో మనము ఈ మిషన్ వాళ్ళు ఫస్ట్ బ్యాచెస్ మనం కంప్లీట్ చేయాలనుకుంటే ఏంటిదంటే, ఫస్ట్ కంప్యూటర్ బేసిక్స్, దాని తర్వాత వైర్స్ అండ్ నెట్వర్క్స్, వీటి మీద మనకు కొన్ని నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. మిషన్ 1 కంప్యూటర్ బేసిక్స్. మనకు కొంచెము ప్రాబ్లమేటిక్ ఏదైనా ఉందా అంటే సైబర్ సెక్యూరిటీ మీద మనకు ఉంటుంది. కంప్యూటర్ బేసిక్స్లో దేర్ ఆర్ 4 పార్ట్స్ చేశారు కదా మనం ఇంతకుముందు. దాంట్లో బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్, దాని తర్వాత వైర్స్ అండ్ కేబుల్స్. సో ఒక్కసారి మీరు చూడండి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ ప్రాబ్లమ్, ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ థింగ్స్, బట్ ఐ డోంట్ థింక్ మై ఇన్వాల్వ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది కంప్యూటర్ బేసిక్స్. కంప్యూటర్ బేసిక్స్ అంటే మనకు అందరికీ కూడా తెలుసు. ఒకవేళ మీరు ఒక్కసారి చూడండి, ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నాకు ఒకసారి రెస్పాండ్ ఇవ్వండి వీటి మీద, సో దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా అనేది కాన్సెప్ట్ నాకు అర్థమవుతుంది మీకు.
అరవింద్ నెల్లూరు. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ కంప్యూటర్ బేసిక్స్ మీరు ఒకసారి చూడండి. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అంటే మనము నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను చేస్తాను. సెకండ్ డైరెక్ట్ నేను సైబర్ సెక్యూరిటీ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. వన్ టైం మొబైల్లో ఓపెన్ చేసి చూపించండి. మీరు మొబైల్లో కూడా ఓపెన్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఒక్కసారి ఫస్ట్ మాడ్యూల్ ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీరు ఈ సర్టిఫైడ్ కావాల్సి ఉంటుంది. సర్టిఫికేషన్స్ కూడా మా కోఆర్డినేటర్స్ అనేది మీకు గైడ్ చేస్తారు. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా, మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా మీకు గైడ్ చేస్తారు. దీంట్లో 5 మాడ్యూల్స్ ఉంటాయి. నేను సెకండ్ మాడ్యూల్ సైబర్ సెక్యూరిటీ అండ్ అదర్ థింగ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ దాంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక్కసారి చూడండి. దోస్ లాగిన్స్ డొమైన్స్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. జస్ట్ రెస్పాండ్ ఇవ్వండి నాకు, సో దట్ కెన్ ఐ గో ఫర్ సెకండ్ మోడ్యూల్ డైరెక్ట్లీ. మనకు ఫస్ట్ మనం ఈ క్లౌడ్ లిటరసీ కంప్లీట్ చేసిన తర్వాత 101 అని ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. ఎందుకంటే చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్. దాంట్లో బేసిక్స్ ఆఫ్ అండ్ మీరు ఈజీ కూడా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఒకసారి చూడండి. అది మీరు లేదు అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఫస్ట్ మాడ్యూల్ ఆల్సో. డైరెక్ట్లీ ఐ విల్ గో ఫర్ ద సెకండ్ మాడ్యూల్ సైబర్ సెక్యూరిటీ. థ్యాంక్ యూ. సో నేను దీంట్లో సెకండ్ మాడ్యూల్ ఏముంటుందంటే సైబర్ సెక్యూరిటీ అని ఉంటుంది. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద క్లౌడ్ లిటరసీ. తెలుసు కదా, మనం వీఆర్ డూయింగ్ ద క్లౌడ్ లిటరసీ కోర్స్. ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ రైట్ నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ. మీరు చేయగలుగుతారనే నమ్మకం ఉంది. మీరు ఎగ్జామ్ కూడా ఈజీగా రాయొచ్చు దాంట్లో. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ సైబర్ సెక్యూరిటీ. సో నౌ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అనేది చూద్దాం. సో వీటి సైబర్ సెక్యూరిటీ గురించి మనం కొంచెం నేర్చుకోవాలంటే మనకు ప్రీ రిక్విజిట్ ఏముండాలంటే బేసిక్స్ ఆఫ్ ఫస్ట్ మాడ్యూల్స్ ఉండాలి. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్. సో జస్ట్ బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. మనము సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకుంటే నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సైబర్ సెక్యూరిటీ. ఓ స్క్రీన్ షేర్ చేయలేదు కదా, ఓకే చేస్తున్నాను. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. సైబర్ సెక్యూరిటీ అంటే మనము ఇన్ డెప్త్కి వెళ్ళాలంటే మనకి ఫస్ట్ ఈ కోర్స్ క్లౌడ్ లిటరసీకి మాత్రం ఓన్లీ బేసిక్సే, ఓవర్ వ్యూ మాత్రమే ఉంటుంది. ఓవర్ వ్యూ మాత్రమే మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఓవర్ వ్యూ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ ఓవర్ వ్యూ. సో ఇన్ డెప్త్కి వెళ్ళాలంటే వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ ఓఎస్ మీద, ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్. సో వీటి మీద మనకు బాగా కొంచెం గ్రిప్ ఉంటే
నాలెడ్జ్ ఉంటే సైబర్ సెక్యూరిటీ అనేది మనం చూజ్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు డెఫినేషన్ ఏంటిది అన్నది చూద్దాం. వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్? సో అందరు ఫాలో అవుతున్నారు కదా? రైట్, థ్యాంక్ యూ తేజస్విని. సో సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్ అంటే ఏంటిది? మనందరికి తెలుసు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది ఈవెన్ రీసెంట్ కూడా మనం వింటున్నాం. నైజీరియన్ వాళ్ళు కాల్ చేసి మీకు ఇంత వచ్చాయి, మనీ వచ్చింది, జస్ట్ మేము పంపించిన లింక్ని క్లిక్ చేస్తే చాలు, మీ పేటిఎంని కేవైసీ డీటెయిల్స్ కావాలి, అదర్వైజ్ యువర్ అకౌంట్ విల్ బి బ్లాక్. ఇలాంటివి 90% అనేది చాలామంది మనకు కాల్స్ అనేది రిసీవ్ కానీ, మెసేజ్ల రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ జరుగుతుంది. సో వీటన్నిటిని మనం రక్షించుకోవడమే సైబర్ సెక్యూరిటీ అంటాం. అంటే ఏంటిది? ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు అవర్ ఎలక్ట్రానిక్ డివైసెస్. ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే ఏంటిది? అందులో సాఫ్ట్వేర్స్, నెట్వర్క్, any apps from digital attacks. Digital అంటే is nothing but a cyber. సో మనం వేటికి ప్రొవైడ్ చేస్తున్నామో we will provide security for the following ఏంటివి? ఫస్ట్ వన్, నెట్వర్క్ కి సెక్యూరిటీ ఇవ్వడం, సిస్టమ్ మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, యాప్స్ సెక్యూరిటీ ఇవ్వడం, ఇంకా చెప్పండి, డేటా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, స్మార్ట్ ఫోన్ డివైసెస్. సో వీటన్నిటికీ సెక్యూరిటీ ఇవ్వడమే సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఏంటి? సింగిల్ లైన్ డెఫినేషన్ ఏంటిది? ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ టు ద ఎలక్ట్రానిక్ డివైసెస్ ఆర్ గ్యాడ్జెట్స్ ఈజ్ కాల్డ్ సైబర్ సెక్యూరిటీ. రైట్? మీకు అర్థమైంది అనుకుంటాను. ఎనీ డౌట్స్? జస్ట్ నాకు yes, you can ask the doubts. Okay, if you have any doubts you can ask me, so that there are types of cyber attacks kuda unnai manaku. So ee definition ardhamaindi anukuntanu all of you. So next we are talking about the cyber security. Cyber security meeku idi baga ardham avute manam ee exam rayochu. So cyber security types now. So cyber security types, there are two types of cyber securities ఉంటాయి మనకి ఇక్కడ. వెబ్ బేస్డ్ అటాక్స్, రెండోది స్టాండ్ అలోన్ అటాక్స్. రైట్, there are two types. We have two types of cyber security, web based and stand alone. వెబ్ బేస్డ్ అంటే ఏంటిది? సో మనకు వెబ్సైట్ నుండి వచ్చే అటాక్స్. స్టాండ్ అలోన్ అంటే మన సిస్టంలో డైరెక్ట్ వైరస్ని ఇంజెక్ట్ చేయడం. అంటే దెర్ ఇస్ నో వెబ్ బేస్డ్ నుండి కాకుండా మన సిస్టమ్కే, దెర్ ఇస్ నో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి మన సిస్టమ్ అనేది వైరస్ అనేది దాంట్లో ఉంటుంది. సో వీటిని స్టాండ్ అలోన్ అటాక్స్ అని అంటాం.
సో ఫస్ట్ వన్ వెబ్ బేస్డ్ అటాక్స్ అంటే వాటి మీద మనం డీటెయిల్స్కి వెళ్దాం. వెబ్ బేస్డ్ అటాక్స్. సో ఈ వెబ్ బేస్డ్ అటాక్స్నే ఇంకొకటి ఏంటంటే ఇంజెక్షన్ అటాక్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వెబ్ బేస్డ్ అటాక్లో ఏం జరుగుతుంది, ఒక డేటా అనేది మనకు ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది మన వెబ్ అప్లికేషన్లో. సో దట్ మన యొక్క అక్కడ డేటా అనేది మ్యానిపులేట్ అవుతుంది. సో దట్ వాళ్ళకి కావాల్సిన డేటా అనేది తీసుకుంటారు. సో ఎలా అంటే వెబ్సైట్స్ అండ్ అప్లికేషన్స్. సో ఇవన్నీ ఏంటిది, వెబ్సైట్స్ కానీ ఏదైనా అప్లికేషన్స్ కానీ ఇట్ ఈజ్ మనం ఎలా యూజర్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటుంది. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం కొట్టేసి మనం ఒక వెబ్సైట్ అనేది వెళ్ళిపోతుంటాం. సో ఇక్కడ ఈ రూపంలోనే మనకి ఒక వెబ్ బేస్డ్ అటాక్స్ అనేది జరుగుతుంది. ఎలా అంటే దీస్ attacks websites and applications, they will interact with the users. ఇక్కడ users అంటే end users, those who utilize the applications or websites ని వాళ్ళని users అంటాం. సో మనం ఇక్కడ డేటా ఎలా తీసుకుంటాం, నేను యూజర్ నేమ్ కొడతాను, పాస్వర్డ్ కొడతాను, సో దట్ ఐ కెన్ టేక్ సమ్ డేటా. సో ఒక్కసారి నేను ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంటరాక్ట్ ఎలా జరుగుతుంది, ప్రతి వాళ్ళు ఒక ఫేస్బుక్ చూడండి, లేకపోతే జీమెయిల్ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, సైన్ ఇన్ అనగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో దట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టగానే ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఒక SQL క్వెరీ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నా పేరుతోనే నేను ఇలా కొట్టగానే ఏమవుతుంది, ఇక్కడ నా ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ కొట్టగానే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, నా నేమ్ పాస్వర్డ్ వాటి యొక్క డేటాబేస్ సర్వర్లో ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తుంది, ఒక SQL క్వెరీ అనేది జనరేట్ జరుగుతుంది బ్యాక్ ఎండ్గా. SQL క్వెరీ అంటే ఇట్స్ నథింగ్ బట్ డేటాబేస్ దగ్గరికి వెళ్ళి నా నేము పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేసిన పాస్వర్డ్ నా నేమ్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేయడమే. డేటాబేస్లో మనం సైన్ అప్ అవుతున్నప్పుడే మన యొక్క నేము పాస్వర్డ్ అనేది ఆ డేటాబేస్ సర్వర్లో స్టోర్ అయిపోతుంది. సో దట్ అది మ్యాచ్ చేసుకుంటుంది, కరెక్ట్ ఉంటేనే I can enter into my inbox or I can enter into my account. It may be anything. Facebook కావచ్చు, లేదా ట్విట్టర్ అకౌంటే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వీటి ఒక SQL క్వెరీ అనేది జనరేట్ జరుగుతుంది. సో నేను ఇక్కడ రాస్తున్నాను, అదే నేను టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ యూజర్స్ must have some way to taking the data as a input. This kind of input data turns into SQL query. So a SQL query ante entidi, it interacts with the database server and verifies with provided data సో మనకు ఓకే ఉంటేనే we can enter into our box. సో వీళ్ళు ఏంటంటే there are so many ways to interact with the applications. ఇది ఒక వే.
సో ఇక్కడ కూడా వాళ్ళు ఒకసారి ఎంటర్ అయిపోయి, అంటే హ్యాకర్స్, సో మనము రాంగ్ వాళ్ళు ఇచ్చిన కొన్ని హ్యాక్ చేసిన ఆ సాఫ్ట్వేర్స్ తోటి ఎంటర్ అయిపోయి, నేనంటే ఇక్కడ జీమెయిల్కి అయ్యాను లేకపోతే ఫేస్బుక్ అయ్యాను, లేదు అంటే ఏదైనా నా ప్రైవేట్ వెబ్సైట్ ఉందనుకోండి, మా ఆర్గనైజేషన్ వెబ్సైట్ ఉందనుకోండి, మా ఆర్గనైజేషన్ వెబ్సైట్ కూడా దే కెన్ ఇంటరాక్ట్ విత్ బై ప్రొవైడింగ్ ద సమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, క్రెడెన్షియల్ తోటి ఇంటరాక్ట్ అవుతారు. సో ఇంటరాక్ట్ అయి in this kind of input data, okay, they can interact with the database and injects the they required data into the database server. సో దట్ వాళ్ళు ఇచ్చేసి ఏం చేస్తారు అంటే రాంగ్ మనకు కావాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు. సో దేర్ ఆర్ సో మెనీ వేస్ టు ఇంటరాక్ట్ విత్ అవర్ అప్లికేషన్. మన ఒక అప్లికేషన్ అంటే నేను ఎగ్జాంపుల్కి నేను ఫేస్బుక్ ఆర్ జీమెయిల్ అని చెప్పాను, బట్ మన ప్రైవేట్ యొక్క అప్లికేషన్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఆ సాఫ్ట్వేర్స్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళు ఒక రాంగ్ మ్యానిపులేట్ చేసేసి మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఓవర్ వ్యూ. దీన్ని వెబ్ బేస్డ్ అటాక్స్ అంటారు మామూలుగా అయితే. సో ఇలాంటి అటాక్స్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్ డెప్త్. ఇక్కడ ఇన్ డెప్త్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే వీఆర్ నాట్ కంప్లీట్లీ లెర్నింగ్ అబౌట్ ద సైబర్ సెక్యూరిటీ. సో ఈ వెబ్ బేస్డ్ అటాక్స్ అంటే ఏంటిది అనేది జనరల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది టు పాస్ అవర్ ఎగ్జామినేషన్స్. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటిదంటే టు ప్రివెంటివ్ అటాక్స్ ఫ్రమ్ proper designing the database. సో మన డేటాబేస్ అనేది ప్రాపర్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో వీటి కోసం సమ్ టూల్స్ ఆల్సో అవైలబుల్ టు ప్రివెంట్ అవర్ డేటాబేస్ అనేది మెయిన్ ఉంటుంది, ఎందుకంటే మెయిన్ డేటా కోసమే వాళ్ళు తీసుకుంటారు. సో నెక్స్ట్ ఇంకొక అటాక్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ అటాక్స్ అనేది ఉంటుంది. సో సెషన్ అటాక్స్ అనేది కూడా మన యొక్క డేటా, మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పోనీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ సెషన్ అటాక్స్ అంటే ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి, నా మెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఐఎమ్ నాట్ రైటింగ్ హియర్, ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ఓపెనింగ్. ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే మన యొక్క ఒక కుకీస్లో స్టోర్ అవుతుంది. బై డిఫాల్ట్ ఇన్ ద బ్రౌజర్ కంటైన్స్ వన్ కుకీస్ ఆబ్జెక్ట్. ఈ కుకీస్ ఆబ్జెక్ట్లో మన నేము, పాస్వర్డ్ అనేది స్టోర్ అయిపోతుంది. సో ఇక్కడ వీటి త్రూలో కూడా ఒకసారి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో దట్ నా సిస్టమ్ కానీ, నా ల్యాప్టాప్ కానీ ఇంకెవరైనా యూజ్ చేసిన అనుకోండి, ఆటోమేటిక్గా దే కెన్ లాగిన్ విత్ మై క్రెడెన్షియల్స్. ఈ క్రెడెన్షియల్ తీసుకొని దే కెన్ లాగిన్ విత్ ఆల్ మై బ్యాంకింగ్ సైట్ కావచ్చు, లేకపోతే నా బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఎనీ అదర్ మై పర్సనల్ ఇన్ఫర్మేషన్ కెన్ బి థెఫ్ట్.
సో వీటిని ఏమంటారంటే సెషన్ యాజ్ హైజాకింగ్ అంటారు వీటిని. ఇట్ ఈస్ ఏ సెక్యూరిటీ అటాక్ ఆన్ ఏ యూజర్ session over a protected network. So every application provides, ఇప్పుడు చాలా అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇక్కడ కుకీస్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది. అంటే ఈ సిస్టంలో డూ యూ వాంట్ టు స్టోర్ రిమెంబర్ దిస్ పాస్వర్డ్, డూ యూ వాంట్ టు స్టోర్ యువర్ యూజర్ నేమ్ అని అడుగుతుంది కదా. సో అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే కుకీస్లో స్టోర్ అవుతుంది. మన కుకీస్లో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా అటాక్ అనేది జరగవచ్చు. So by taking these credentials, cookies credentials, attackers may occur. వీటిని సెషన్ అటాక్స్ అంటాం. సో నెక్స్ట్ ఫిషింగ్ అటాక్ అని కూడా ఉంటుంది. మనకి ఏమేమి అటాక్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫిషింగ్ అటాక్స్. సో ఇక్కడ ఈ ఫిషింగ్ అటాక్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంటారు. అంటే క్రెడిట్ కార్డ్ నెంబరే కావచ్చు, లేకపోతే ఏటీఎం కార్డ్ పిన్ నెంబరే కావచ్చు, క్రెడిట్ కార్డ్ నెంబర్ or ATM PIN number, username, password, ఇవన్నీ ఏంటివి ఫిషింగ్ కార్డ్ కిందకి వస్తాయి, ఫిషింగ్ అటాక్స్ కిందకి వస్తాయి. సో మనకు ఫోన్ చేసి కూడా చాలా మంది అడుగుతుంటారు, మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, ఒకసారి మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిపోయింది, టు ప్రొసీడ్ అంటే ఇది వర్క్ చేయాలంటే మీరు కొన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్, అదర్వైజ్ ఐ విల్ సెండ్ యూ వన్ లింక్, ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ వన్ అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే అది ఆటోమేటిక్గా మన యొక్క ఇన్ఫర్మేషన్ మనకి తెల్లారి మనకు మెసేజ్ వస్తుంది, మీ ఇంత బ్యాలెన్స్ కట్ అయిపోయింది మీ అకౌంట్ బ్యాంక్ నుండి అనేది. సో అప్పటి వరకు మనం చేరుకోలేకపోతాం. ఇవన్నీ ఏంటిదంటే ఫిషింగ్ అటాక్స్. ఈ ఫిషింగ్ అటాక్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది. అంటే జస్ట్ 1 వీక్ మీరు ఎప్పుడైనా చూడండి, ఒక 1 వీక్ న్యూస్ పేపర్ని తిరిగేస్తే బ్యాంకులో అకౌంట్ పోగొట్టుకున్న బాధితులు అనే హెడ్డింగ్ తోటే కావచ్చు, లేకపోతే ఏదన్నా మనకు కనబడుతూనే ఉంటుంది. సో వీటన్నిటి మీద మీకు ఐడియానే ఉంటుండొచ్చు కదా, జస్ట్ ఒకసారి రెస్పాండ్ ఇవ్వండి వీటి మీద. Yes, you are right. There are some fake. వీటన్నిటిని ఫిషింగ్ అటాక్స్ అంటారు. అండర్లో 90% ఏదో ఒక రూపంలో మనందరికి మెసేజ్ వస్తూనే ఉంటుంది, మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తూనే ఉంటుంది, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ సో అండ్ సో బ్యాంక్, మీరు ఈ డీటెయిల్స్ కావాలి నాకు అని వస్తూనే ఉంటుంది. చాలామంది అకౌంట్ నెంబర్ పిన్ నెంబర్ చెప్పేస్తుంటారు, చాలామంది మోసపోతూనే ఉన్నారు. సో మనం ఎప్పుడు కూడా ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మన క్రెడెన్షియల్స్ కానీ నెంబర్ కానీ ఎవరు కూడా అడగరు. సో మనకు బ్యాంక్ నుండి కూడా ప్రత్యేకంగా మెయిల్స్ కూడా వస్తుంటాయి, డోంట్ ప్రొవైడ్ ఎనీ క్రెడెన్షియల్ టు ఎనీబడి ఇఫ్ ఎనీబడి కాల్స్ టు యూ అని. సో మనము వీటిని ప్రాపర్గా అర్థం చేసుకోకుండా చాలామంది ఇప్పటికీ ఇంకొక కామెడీ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా మోసపోతున్నారని వచ్చింది, బ్యాంక్ మేనేజర్స్ కూడా మోసపోయారు. బ్యాంక్ మేనేజర్సే వాళ్ళ యొక్క అకౌంట్ లాస్ అయ్యారంట. లాస్ట్ 1 month క్రితం నేను ఒకసారి న్యూస్లో చదివితే, మళ్ళీ ఆ బ్యాంక్ మేనేజర్లే మనకు చెప్తుంటారు మీరు జాగ్రత్తగా ఉండండి అని, మనకు మీ అకౌంట్ని కాపాడుకోండి అని. సో వాళ్ళే మోసపోతే మనము ఇది ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో మనకి వీళ్ళని ఫిషింగ్ అటాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా సింపుల్. మన కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంటారు,
మీకు లేకపోతే మీ కేవైసీ డీటెయిల్స్ పంపండి, మీ పేటిఎం అనేది బ్లాక్ అయిపోయింది అని మెసేజ్ వస్తే మనం ఐడెంటిఫై చేయాలి. ఎవరు కూడా కేవైసీ డీటెయిల్స్ కోసం ఎవరు కూడా కాల్ చేయరు. అంటే జెన్యూన్గా వాళ్ళు పేటిఎం నుండి ఏదొచ్చినా కానీ అఫీషియల్గా మన అకౌంట్లోనే కనబడుతుంటుంది. ప్లీజ్ ప్రొవైడ్ ద కేవైసీ డీటెయిల్స్ అని మన అకౌంట్లోనే, మన పేటిఎం దాంట్లోనే కనబడుతుంటుంది. ఎక్కువ ఈ మధ్య వచ్చేది పేటిఎం నుండే ఎక్కువ పొడగొట్టుకుంటున్నారు డబ్బులు. సో ఈ ఫిషింగ్ అటాక్స్ ఏంటంటే చిన్న ఇన్ఫర్మేషన్ డెఫినేషన్ వస్తాను. జస్ట్ మీరు ఈ వీటన్నిటి మీద మన క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫిషింగ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ cyber attack which they steal our credentials, information. ఓకే, ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఏంటిది కావచ్చు, ఏమై ఉంటుంది అంటే క్రెడిట్ కార్డ్స్ నెంబరే కావచ్చు, నెక్స్ట్ ఏటీఎం పిన్ కోడ్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది మన వాళ్ళు ఏటీఎం పిన్ కార్డ్ మర్చిపోతారని ఆ ఏటీఎంకే మనము వాళ్ళ నెంబర్ కూడా రాసేస్తుంటారు. అది చాలా చాలా డేంజరస్. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇవన్నీ ఫిషింగ్ అటాక్స్ కిందకి వస్తాయి, రైట్? సో ఈ ఫిషింగ్ అటాక్స్ మన వాళ్ళు ఎవరైనా బాధితులు ఉన్నారా? ఎవరి మంత్లో ఒకసారన్నా మనకు ఏదో ఒక రూపంలో మెయిల్ కానీ, మెసేజ్ కానీ, కాల్ కానీ ఏదో వస్తూనే ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు జాగ్రత్తగా ఉండాల్సిందే. సో మనము వీటి మీద ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇచ్చినా కానీ దెర్ ఇస్ ప్రాపర్గా మనకు వీటి మీద మనకు పోలీస్ స్టేషన్లో కూడా ప్రాపర్గా వీటి మీద డిఫైన్ చేసి లేదు. వస్తే మనకి మన ప్రివెన్షన్ అనేది వాళ్ళు చెప్తుంటారు. ఒకసారి మనం లాస్ట్ అయిపోతే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, కానీ మన కాల్ వస్తే మనము ఇలా కాల్ వచ్చిందండి అంటే మీరు ఏమి ఇవ్వకండి అంటారు, కానీ వాళ్ళ మీద యాక్షన్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ ఒకసారి మనకు కాల్ చేసిన తర్వాత ఆ నెంబర్ మళ్ళీ వాళ్ళు యూజ్ చేయరు, ఆ మొబైల్ నుండే యూజ్ చేయరు. సో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని మనకు కాల్ చేస్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ అటాక్స్ అని ఉంది. దేర్ ఆర్ సో మెనీ అటాక్స్ ఆర్ దేర్, బట్ నేను మనకు ఎక్కువ ప్రాపర్గా అటాక్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఏమున్నాయో వాటి మీదనే నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. డిక్షనరీ అటాక్స్ అని కూడా ఉంటుంది. డిక్షనరీ అటాక్స్ అంటే ఏం లేదండి, చాలా మంది యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏమి ఇస్తారో వాళ్ళ నేము 1 2 3 అని ఇచ్చేస్తారు, రైట్? చాలా మంది మనం ఏదైనా క్రెడెన్షియల్స్ కానీ, బ్యాంకు కానీ, లేకపోతే ఏదైనా మెయిల్స్ కానీ ఇచ్చేటప్పుడు వాళ్ళ నేమ్, పాస్వర్డ్ గుర్తు ఈజీ టు రిమెంబర్ అని మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ నేము, యూజర్ నేమ్ అంటే వాళ్ళ నేమ్ 1 2 3 అని పాస్వర్డ్ ఇస్తుంటారు. సో ఇలా ఇవ్వడం అనేది మనకు చాలా రోజుల నుండి మనకు అలవాటైనది. ఎందుకంటే మనకు గుర్తు ఉండదు ఏం పాస్వర్డ్ అనేది. దాంట్లో 10 20 మనం ఒక్కొక్క దాంట్లో మనం చాలా దాంట్లో అకౌంట్లు తీసుకుంటాం కదా. సో ఒక్కొక్క దానికో ఒక్కొక్క పాస్వర్డ్ ఇస్తాం, మళ్ళీ మనకంత మెమరీ పవర్ లేదు. సో వాటికి ఏంటంటే అన్నిటికీ ఒకే పాస్వర్డ్ ఇస్తాము, లేకపోతే చాలా మన నేమ్ తోటే 1 2 3 అని ఇచ్చేస్తాము. ఇది ఏంటంటే మనకు బాగా తెలిసిన వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది మన పాస్వర్డ్ ఏంటిది అనేది. వీటిని ఏమంటారు అంటే డిక్షనరీ అటాక్స్ అంటారు. సో యూజర్ క్రియేట్స్ వీక్ పాస్వర్డ్, వీటినే వీక్ పాస్వర్డ్ అంటాం ఇన్ దేర్ అకౌంట్. సో ఇప్పుడు ఏమవుతుంది, నోన్ పర్సన్ దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై అవర్ క్రెడెన్షియల్స్. సో ద అటాకర్ easily identifies our password.
to access our account. సో ఇక్కడ తను కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు హ్యాకర్ కూడా. సో డిఫరెంట్ కాంబినేషన్ తోటి వాళ్ళు మనకు పాస్వర్డ్ అనేది క్రాక్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి, కొంతమంది ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తారు, వాళ్ళ నేమ్ ఫోన్ నెంబర్. వాళ్ళు ఎక్కువ ఇచ్చేది ఏంటంటే మన ఒకసారి అంటే ఒక 3 months బ్యాక్ సర్వే చేస్తే ఎక్కువ మంది ఇచ్చేది ఏంటంటే వాళ్ళ నేమ్ 123 90 అంటే చాలా వరల్డ్ వైడ్గా చూసుకుంటా వీక్ పాస్వర్డ్ ఏదైనా ఉందా అంటే 123 అనేది వాళ్ళ నేమ్, దాని తర్వాత 123. ఇప్పుడు మన దాంట్లో కూడా ఇక్కడ అటెండ్ అయ్యే పార్టిసిపెంట్స్ కూడా పాస్వర్డ్ అదే అయ్యి ఉంటుంది కొంతమందికి, రైట్? సో ఇక్కడ ఎవరైతే జూమ్ మీటింగ్లో అటెండ్ అవుతున్నారో మన ఫ్రెండ్స్ యొక్క పాస్వర్డ్ కూడా అదే ఉంటుంది. సో దట్ మనం ఈజీగా వాళ్ళని అకౌంట్ క్రాక్ చేయొచ్చు. దీన్ని ఏమంటారు అంటే డిక్షనరీ అటాక్స్ అంటారు వీటిని. సో ఎప్పుడు కూడా మనము స్ట్రాంగ్ పాస్వర్డ్కి ఎలా ఉండాలనేది మనకు నెట్లో కూడా జరుగుతుంది. ఎక్కువ ఏంటిది స్పెషల్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేయాలి, అండ్ నెంబర్స్ యూజ్ చేయాలి, లెటర్స్ యూజ్ చేయాలి టు గెట్ ద స్ట్రాంగ్ పాస్వర్డ్. మినిమం 8 క్యారెక్టర్స్ అబోవ్ ఉండాలి. ఇవన్నీ ఏంటి వీక్ పాస్వర్డ్ కాకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోనికి యూజ్ అవుతుంది, రైట్? దీన్ని ఏమంటారు? డిక్షనరీ అటాక్స్ అంటారు. ఆర్ యూ ఫాలోయింగ్? జస్ట్ రెస్పాండ్ టు మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మధ్యలో అడగవచ్చు. ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్, ఇన్ డీటెయిల్స్ కూడా వెళ్ళొచ్చు. బట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ. బికాజ్ సైబర్ సెక్యూరిటీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం డీటెయిల్గా నేర్చేసుకుంటే దెర్ ఇస్ 45 days కోర్స్ ఈజ్ అవైలబుల్. దెర్ ఇస్ హాట్ కేక్స్ లాంటి జాబ్స్ కూడా ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకర్స్ అనే దాని మీద. Right, okay, thank you. Next, URL interpretation. సో ఇక్కడ URL ఇంటర్ప్రిటేషన్ చూడవచ్చు. URL ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా మందికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఒక ఆంధ్ర బ్యాంక్ ఉంది, ANDHRA bank.co.in.com అని ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ అలాంటి URL లాంటిదే ఇచ్చేస్తారు, DRABANK అని. అంటే మనం ఏమనుకుంటామంటే ఇది రైట్ అని మనం అనుకుంటాం. ఇక్కడ కూడా చూడండి. సో దిస్ ఈస్ ద రైట్ వన్. యాక్చువల్గా దిస్ ఈస్ వాళ్ళకు మనకు రాంగ్ మనకి ఇచ్చేస్తారు. మనం ఇట్లా రాగానే వచ్చేస్తుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టేస్తాం, మనం ఎంటర్ చేసేస్తాం. సో వాళ్ళు ఏమవుతుందంటే రీడైరెక్ట్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా మన యాక్చువల్ అకౌంట్లో ఉండే డేటా, మన యొక్క మనీ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోనికి ఛాన్సెస్ ఉంటుంది. వీటిని ఏమంటారంటే URL ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇంకొకటి గూగుల్ అని ఉందనుకో, గూగుల్ కాకుండా ఇంకా google.com అని ఇలా ఉందనుకో, మనం మామూలుగా మనం ఏంటంటే మన ఐస్ అనేది google.com కదా అని మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి అన్నిటిని ఏమంటారు? URL ఇంటర్ప్రిటేషన్ అంటాం, రైట్? సో దీన్ని URL ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇట్ ఈస్ a type of attack where we can change the certain parts of a URL. So this URL ఏమవుతుందంటే this will
integrated with a phishing attack. సో మనకు కావాల్సిన ఫిషింగ్ అటాక్ అంటే తెలుసుగా మన క్రెడెన్షియల్స్ మొత్తం వెళ్ళిపోతాయి. సో వెళ్ళిపోయి వాళ్ళు మన క్రెడెన్షియల్స్ వెళ్ళిపోతే వాళ్ళు ఏమో మనకు వాటి కోసమే కదా. సో వాళ్ళకి కావాల్సిన డేటా అనేది తీసేసుకుంటారు. సో ఇవి సమ్ ఆఫ్ ద మనం వెబ్ బేస్డ్ అటాక్స్. ద అబోవ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఏంటివంటే వెబ్ బేస్డ్ అటాక్స్ మీద మనము ఇప్పటివరకు డిస్కస్ చేయడం జరిగింది. సో వీటితో పాటు మనకి ఇంకా కొన్ని ఉంటాయి. సో మన ఈమెయిల్ ఐడి తీసుకోవడము, ఆ తర్వాత వైఫై, ఫ్రీ వైఫై వస్తుంది కదా అని మనం లాగిన్ కావద్దండి. ఎక్కడ కూడా అథరైజ్డ్ వైఫై మాత్రమే లాగిన్ కావాలి. ఇక్కడ వైఫైల నుండి ఉన్న వాళ్ళకి కూడా మనని ఎవరెవరు యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేది మనము తీసుకోనికి ఛాన్సెస్ ఉంటుంది. సో వైఫై కూడా ఎక్కడ ఫ్రీగా వస్తుంది కదా అని మనము డైరెక్ట్గా కనెక్ట్ కానికి ఉండదు. ఓన్లీ అథరైజ్డ్ సెక్యూరిటీ వైఫై మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వైఫైలో కూడా మనకు రిస్క్స్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు సైబర్ అటాక్స్. ఇవన్నీ మనము ఇంకా సెకండ్ టైప్ ఏంటిదంటే స్టాండ్ అలోన్ బేస్డ్ అటాక్స్ అనేవి ఉంటాయి. ఈ స్టాండ్ అలోన్ బేస్డ్ అటాక్స్ ఏమి మనకు తెలుసు కదా, వైరస్, ట్రోజన్ హార్ట్స్ అని మనకు ఎక్కువ మనము పెన్ డ్రైవ్లో పెట్టినప్పుడు మనకు ఒక చిన్న ఇమేజ్ లాంటిది వస్తుంటుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ వైరస్ అంటే ఏంటో చూద్దాం. వైరస్ ఈజ్ నథింగ్ బట్ మనకు వైరస్ ఇప్పుడు మనకు ఫస్ట్ చాలా మందికి ఎక్కువ క్యాచ్ ఉన్న వర్డ్ ఏంటిదంటే వైరస్. నా వాయిస్ క్లారిటీ లేదా? My voice is not in clarity. Is my voice audible? Okay, thank you. సో ప్లీజ్ ఎవరికైనా వినపడకపోతే ఒకసారి వాళ్ళ ఆడియో సెట్టింగ్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. సో రైట్, థ్యాంక్ యూ. సో వైరస్ అంటే ఏం లేదండి, నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. నా ప్రోగ్రామ్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకొని నాకు పంపడమే. వైరస్ ఇస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ వల్నరబుల్ ప్రోగ్రామ్. వల్నరబుల్ అంటే ఇతరులకు హాని చేసే వాటిని వల్నరబుల్ అంటాం. సో నా ఇన్ఫర్మేషన్ పక్కన ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి నాకు అందియడమే వైరస్. సో వైరస్ అంటే ఇట్ ఈస్ ఏ one kind of program or software. వైరస్ అంటే which contains ఆ ప్రోగ్రామ్లో ఏముంటుంది, లాజిక్ ఏముంటుంది, which contains vulnerable అంటే తెలుసు కదా, harmful to others. వేరే వాళ్ళకు హార్మ్ఫుల్ అంటే వేరే వాళ్ళకు హానికరమైన ఇన్ఫర్మేషన్ని తీసుకొని అందించడమే ఎవరు ఆ వైరస్ క్రియేట్ చేసిన వాళ్ళకి. హార్మ్ఫుల్ విచ్ స్ప్రెడ్స్ అంటే వ్యాపిస్తుంది త్రూ అవుట్ ద కంప్యూటర్ ఫైల్స్. సో దీనివల్ల కూడా మన సిస్టమ్కి అనేది హార్మ్ఫుల్ అనేది జరుగుతుంది వైరస్. చాలా మందికి తెలుసు వైరస్ అంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. కొంతమంది ప్రోగ్రామర్స్ ఇలా
వైరస్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా రాస్తారు. అంటే వేరే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి నాకు మెయిల్ ఐడీస్ కానీ లేకపోతే నా మొబైల్కి కానీ అందివ్వడమే, లేకపోతే వాళ్ళ సిస్టమ్ని హాని చేయడం అంతే. యా, వెరీ గుడ్, యు ఆర్ రైట్. ట్రోజన్ హార్స్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ వైరస్. సో ట్రోజన్ హార్సెస్ మెయిన్ యొక్క ఫంక్షనాలిటీ ఏం జరుగుతుందంటే ఇక్కడ మన యొక్క సెట్టింగ్స్ని చేంజ్ చేసేస్తుంది. మనకి బ్యాక్గ్రౌండ్గా ఆటోమేటిక్గా రన్ అవుతుంది ఇది ట్రోజన్ హార్స్. బ్యాక్గ్రౌండ్ అంటే మనకు తెలియదు, మన సిస్టమ్ ఆన్ చేయగానే అవి రన్ అవుతూనే ఉంటుంది, మనకు తెలియదు రన్ అవుతుందని కూడా తెలియదు బ్యాక్గ్రౌండ్ ట్రోజన్ హార్స్. సో అలాంటిది అది ఆటోమేటిక్ ఏం చేస్తుంది, మన యొక్క సిస్టమ్ సెట్టింగ్స్ మొత్తం చేంజ్ చేస్తుంది. వీటిని ట్రోజన్ హార్స్, which automatically changes to computer settings and unusual activities. This kind of program executes in the background. లేదండి, మన ఫోన్ హ్యాంగ్ అవుతుందంటే దానికి కారణము చాలా రకాలు ఉంటాయి. అంటే మన ఫోన్ హ్యాంగ్ అయిందంటే దాని అర్థము మన ఏదైనా వైరస్ అటాక్ అయిందని కాదు. దాని అర్థం ఏంటంటే మనం చాలా యాప్స్ ఓపెన్ చేసి ఉంటాం, మనకు అది క్లోజ్ చేయకుండా అట్లనే ఓపెన్ చేసినా కానీ హ్యాంగ్ అవుతుంది మన మొబైల్. సో వాటికి కూడా కొంచెం మన ర్యామ్ యొక్క స్పీడ్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సిస్టమ్, మన మొబైల్ కానీ లేకపోతే మన కంప్యూటర్ కానీ ఫాస్ట్ ఉండాలంటే ర్యామ్ యొక్క మెమొరీ అనేది ఎక్కువ ఉండాలి. ప్రతి యాప్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడ రన్ అవుతుంది అంటే మన ర్యామ్లోనే స్టోర్ అవుతుంది, ర్యామ్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. కంప్యూటర్ ర్యామ్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆర్ మొబైల్ ర్యామ్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది ఏ యాప్ అయినా. సో అది మనం ఫైల్స్ అనేది ఫస్ట్ లోడ్ అవుతుంది, ఎక్కడ లోడ్ అవుతుంది, ర్యామ్లో లోడ్ అవుతుంది. ర్యామ్లో మన యొక్క సైజుని బట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకేసారి చాలా యాప్స్ మన ర్యామ్లోకి వచ్చే వరకులా అప్పుడు సిస్టమ్ అనేది హ్యాంగ్ అవుతుంది. అప్పుడు మనము హ్యాంగ్ కాగానే మన యొక్క సిస్టంలో వైరస్ ఉందని చెప్పలేము. కొన్ని యాప్స్ చాలా స్పేస్ అనేది ఆక్యుపై చేయడం వల్ల కూడా హ్యాంగ్ అవ్వచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా ఏదైనా వైరస్ ఉన్నా కానీ హ్యాంగ్ అవ్వచ్చు. డైరెక్ట్గా నేను ఐ కాంట్ టెల్ దట్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ విత్ వైరస్, ఎఫెక్టెడ్ విత్ వైరస్ అని నేను చెప్పలేను. రైట్. సో ఫస్ట్ ఈ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేస్తుంది మెయిన్ ట్రోజన్ హార్స్ అనేది. సో నెక్స్ట్ దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది, వార్మ్ అని కూడా ఉంటుంది. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ మాల్వేర్. మాల్వేర్ అంటే హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్. which is harmful to our computer. ఇవనేది ఏంటిది, నా స్టాండ్ అలోన్ పైన చెప్తున్నాను. ఇంకోటి నెక్స్ట్ బాట్స్ అని కూడా ఉంటుంది, వీటిని రోబోట్ అని. సో ఇదేంటిదంటే మనకు తెలియకుండానే ఇంకా వేరే నెట్వర్క్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో వేరే నెట్వర్క్ నుండి కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ వేరే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను, నా యొక్క యాక్సెస్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది వేరే వాళ్ళు, హ్యాకర్స్. ఇక్కడ ఏదన్నా మనకి వైఫై కావచ్చు, లేకపోతే ఏదన్నా నెట్వర్క్ నుండి వాళ్ళ సిస్టమ్కి కనెక్ట్ అయిపోయి టోటల్గా నా సిస్టమ్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంది, బేస్డ్ ఆన్ దేర్ కమాండ్స్ నా యొక్క సిస్టమ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. వీటిని బాట్స్ అని అంటారు. ఇట్ ఈస్ ఏ ఆటోమేటెడ్ ప్రాసెస్
that interacts with other network services. These kind of programs run automatically. మనకి ఇక్కడ రన్ అవుతున్నది కూడా తెలియదు. While others only execute by giving commands. When they receive inputs. సో బాట్స్కి ఎగ్జాంపుల్ ఏంటిదంటే చాట్ బాట్స్ అనేది ఈ మధ్య చాలా వచ్చాయి. చాట్ రూమ్ బాట్స్, వీటికి ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కొన్ని చాట్ రూమ్ ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క హౌ కెన్ ఐ హెల్ప్ షో అని మనము వచ్చేస్తుంది కదా. సో అలాంటి వాటి వల్ల కూడా మన యొక్క సిస్టమ్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ బాట్స్ అంటాము. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ టుడేస్ సెషన్. అండ్ ఇంకేమైనా ఉంటే నేను ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ డే. ప్లీజ్ గివ్ యువర్, నాకు ఇక్కడ ఐ హోప్ యూ కాపీడ్ దిస్ వన్. సో ఇవన్నీ సైబర్ అటాక్స్ మీద మనము చూసాము ఏమేమి ఉన్నాయని. సో